నమస్తే, వెల్కమ్ టు ఐపీఎల్ 2026 సీజన్. ఈరోజు 19 సీజన్లో ఐపీఎల్లో ఇవాళ బిగ్ ఫైట్ జరగనుంది. రాజస్థాన్తో ఎస్ఆర్హెచ్ తలపడుంది. హైదరాబాద్ వేదికగా రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక పాయింట్ల పట్టికలో రాజస్థాన్ అగ్రస్థానంలో ఉంది. 4 మ్యాచ్లు ఒకే ఒక్క మ్యాచ్లో హైదరాబాద్ గెలిచింది. ఇక బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో రాజస్థాన్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇటు హైదరాబాద్ బ్యాటింగ్లో బలంగా ఉన్న బౌలింగ్లో మాత్రం రాణించలేకపోతుంది. మొత్తంగా ఈ మ్యాచ్ రసవత్రంగా సాగనున్నట్లు తెలిసింది. మొత్తానికి ఈరోజు మ్యాచ్ ఏ విధంగా ఉంటుంది తదితర అంశాల గురించి అయితే మాత్రం క్రికెట్ ఎనలిస్ట్ కిరణ్ జన్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. కిరణ్ గారు నమస్తే. నమస్తే సార్. ఏంటి ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? మ్యాచ్ చాలా రసవత్తరంగా ఉంటుంది, బాగుంటది. ఎందుకంటే ఒక పక్క అభిషేక్, మరొక పక్క మన సూర్యవంశీ. ఒక పక్క యంగ్స్టర్, ఇంకో పక్క అనుభవం ఉన్నటువంటి అభిషేక్. 26 ఏళ్ళు, ఇద్దరి మధ్య 10 ఏళ్ళ గ్యాప్ ఉంది. ఫైట్ ఇద్దరికి నీకా నువ్వా నేనా సై అనే ఒక మన పాట సినిమా, సై సినిమాల పాటలాగా ఉంటది మ్యాచ్ మొత్తం. ఈ ఇద్దరు బ్యాట్స్మెన్లే మ్యాచ్ ని ఆ యొక్క స్వరూపాన్ని మార్చగలిగేటువంటి బ్యాట్స్మెన్లు ఇద్దరు. ఒక పక్క అభిషేక్ కావచ్చు, మరొక పక్క మన సూర్యవంశీ కావచ్చు. ఇట్లా చిత్తూరు పిడుగు. ఒక పక్క వరల్డ్ నెంబర్ 1 బ్యాట్స్మెన్ అభిషేక్, మరొక పక్క యంగ్స్టర్స్ లో వరల్డ్ నెంబర్ 1 అండ్ అప్కమింగ్ రైజింగ్ స్టార్ సూర్యవంశీ. ఇద్దరు ఏ విధంగా అనే నీ పంతమా నా పంతమా, ఎవరు టాలెంట్, ఎవరు బ్యాట్స్మెన్ క్లిక్ చేస్తాడనేది దానిపైన ఆధారపడి ఉంటది. ఈరోజు మ్యాచ్ వాళ్ళిద్దరి మీద ఆధారపడి ఉంటది. కిరణ్ గారు, మొత్తానికి అంటే పిచ్చి ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? బ్యాటింగ్గా బౌలింగ్గా ఎట్లా మనకి ఉండేది లైనప్ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? బ్యాటింగ్ బౌలింగ్ రెండు విధాల ఈ పిచ్ మనకి అనుకూలంగానే ఉంటది. మనం రెండు విధాలుగా మనం ఇక్కడ చేసింగ్ చూసాము, అదే విధంగా కట్టడి చేసిన మ్యాచెస్ చూసాము. కానీ ఈ పిచ్ పైన వీళ్ళు ఎస్ఆర్హెచ్ పైన మనకి ఏ విధంగా వీళ్ళు డామినేట్ చేస్తారు ఆర్ఆర్ అనేది చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది మ్యాచ్ కూడా. ఎందుకంటే ఈ ఇద్దరు బ్యాట్స్మెన్లు, ఓపెనింగ్ వచ్చే ఇద్దరు బ్యాట్స్మెన్లు డిస్ట్రాక్టివ్ బ్యాట్స్మెన్స్. ఇద్దరు కూడా చాలా భారీగా షాట్లు కొట్టగలుగుతారు, చాలా అద్భుతమైనటువంటి బ్యాటింగ్ చూపించగలుగుతారు. కాకపోతే మన ఉన్నటువంటి అభిషేక్ కన్నా మన సూర్యవంశీ కొంచెం స్టాండర్డ్ మెయింటైన్ చేశాడు ఈ స్టార్టింగ్ 4 మ్యాచ్లు. ఫస్ట్ మ్యాచ్ ఒక 50 కొట్టాడు, మళ్ళీ 31 కొట్టాడు, మళ్ళీ 39 కొట్టాడు, మొన్న మళ్ళీ 70 కొట్టాడు. కానీ అభిషేక్ పర్ఫార్మెన్స్ అంత మ్యాచ్ అవ్వట్లేదు. కాకపోతే ఇద్దరు బ్యాట్స్మెన్స్ చాలా డిస్ట్రాక్టివ్ బ్యాట్స్మెన్స్. ఖచ్చితంగా ఎవరు బ్యాటింగ్ వచ్చినా కానీ మనం భారీ స్కోరే చూడొచ్చు. రైట్. కిరణ్ గారు, అంటే మొత్తానికి హైదరాబాద్ అయితే మాత్రం ఒక బ్యాటింగ్లో అయితే బాగానే ఉంది, కానీ ఫీల్డింగ్ అవ్వచ్చు లేకపోతే బౌలింగ్లో అయితే మాత్రం అంత మామూలుగా రాజస్థాన్తో పోల్చుకుంటే మాత్రం అంత స్థాయిలో లేదు. ఏ విధంగా చూడొచ్చు అంటే హోమ్ గ్రౌండ్లో ఆడుతున్న నేపథ్యంలో? హోమ్ గ్రౌండ్ లో ఆడుతుంది హైదరాబాద్. కాకపోతే హైదరాబాద్ ఆర్ఆర్ పైన 12-9 మెజార్టీ ఉంది. అంటే 12 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ గెలిచింది, 9 మ్యాచ్లు మన ఆర్ఆర్ గెలిచింది. ఇది హోమ్ గ్రౌండ్ కాబట్టి హైదరాబాద్ చాలా ఫేవర్ టు ఎస్ఆర్హెచ్. పిచ్ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటది, బాగుంటది. వాళ్ళకి పిచ్ గురించి కూడా పూర్తిగా స్వభావం, పిచ్ ప్రభావం కూడా పూర్తిగా తెలుసు కాబట్టి ఎస్ఆర్హెచ్ డామినేట్ చేయడానికే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా డామినేట్ చేయాలని వాళ్ళ యొక్క తపన కూడా ఉంటది. కాకపోతే ఎస్ఆర్హెచ్ దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లం ఏంట్రా అంటే వీళ్ళు కొట్టారా అంటే అగ్రెసివ్ గా వెళ్ళిపోతారు. బ్యాటింగ్ లో అయితే చాలా అగ్రెసివ్ గా వెళ్తారు, అంతే డౌన్ కూడా అయిపోతారు. మనం చూస్తే లాస్ట్ 4 మ్యాచెస్ లో ఒక మ్యాచే గెలిచారు వీళ్ళు, మిగతా 3 మ్యాచ్లు ఓడిపోయారు. వీళ్ళకి బౌలింగ్ విషయానికి వస్తే అది అంటే ఈ టీంలో ఒక యూనిటీ అనేది నాకు ఎందుకో కొరవ కనపడుతుందండి. ఎస్ఆర్హెచ్ లో మొత్తం 11 మెంబర్స్ ఒక మాట మీద ఉంటారు, ఒక గ్రూప్ గా డిస్కస్ చేసుకొని ఎవరు ఎలా చేయాలి అనేది వీళ్ళ యొక్క టీమ్ మేనేజ్మెంట్ కొంచెం ఫెయిల్యూర్ అనే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళకి ఉన్నటువంటి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ కావచ్చు, బౌలింగ్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నా కానీ, యంగ్స్టర్స్ ఉన్నా కానీ వీళ్ళ యొక్క కలిసి ఒకటిగా ప్రయాణం చేసే విధానంలో వీళ్ళు ఫెయిల్యూర్ అవుతున్నారు. కాబట్టి ఒక్కరోజు ఏదో ఒక బ్యాట్స్మెన్ లేకపోతే ఇద్దరు బ్యాట్స్మెన్లు టాప్ గా ఆడేస్తే ఆ రోజు హైయెస్ట్ స్కోర్ వెళ్ళిపోతుంది, లేదంటే అంతే ఘోరంగా ఓడిపోతున్నారు. వీళ్ళకి ఎంత టాప్ అంటే ఐపీఎల్ లోనే టాప్ స్కోర్స్ 4, టాప్ 5, 6 స్కోర్లు వీళ్ళవే ఉన్నాయి. అంత టాప్ బ్యాటింగ్ ఉంది. కానీ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి అంత కన్సిస్టెన్సీ లేదు వీళ్ళ దగ్గర. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళ యొక్క బౌలింగ్ విభాగాన్ని ఒకసారి మళ్ళీ కూర్చొని ఒక టీం అంతా మేనేజ్మెంట్, టీం కోచ్ కావచ్చు, బౌలింగ్ కోచ్ కావచ్చు, కూర్చొని వీళ్ళ యొక్క మెంటల్ కండిషన్ ఏ విధంగా ఉంది, బౌలింగ్ చేస్తున్నప్పుడు ఎందుకు మ్యాచ్ ఓడిపోతున్నాం, బ్యాటింగ్ స్ట్రాంగ్ ఉన్నా కానీ అని వీళ్ళు ఒకసారి వీళ్ళకి వీళ్ళు రెక్టిఫై చేసుకోవాలి. మరి ఒకసారి వీళ్ళు పోస్ట్ మార్టం చేసుకోవాలి వాళ్ళ యొక్క పరిస్థితిని కూడా.
కిరణ్ గారు, అంటే ఇషాంత్ కిషన్ విషయానికే వస్తే, అంటే కెప్టెన్సీ తీసుకున్న తర్వాత కొంచెం ఒత్తిడికి లోనవుతున్నారంటే బ్యాటింగ్ విషయంలో అయితే మాత్రం ఆశించిన విధంగా రాణించలేకపోతున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇషాంత్ కిషన్, ఇది ఐపీఎల్ అంటే ఏమిటంటే జనరల్ గా ఇంటర్నేషనల్ మ్యాచ్ల యొక్క విధానం వేరు. ఈ ఐపీఎల్ అనేసరికి పూర్తిగా కమర్షియల్, పూర్తి కమర్షియల్. దీనికి ప్రతి ఒక్క దానికి ఇంటర్నేషనల్ మ్యాచ్ కి కోచ్, మేనేజరు, దాంతో పాటు కొద్ది మంది సభ్యులు మాత్రమే ఆ టోర్నీలకు కావచ్చు లేకపోతే సిరీస్ కానీ వెళ్తారు. కానీ ఐపీఎల్ ఏమరా అంటే చాలా భారీగా ఉంటారు, స్ట్రెంత్ భారీగా ఉంటారు. ఒకరినొకరు డామినేషన్ అనేది ఉంటుంది, ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డబ్బుతో కూడుకున్న పని. వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఎంత పెరిగితే వీళ్ళకి యాడ్స్ కావచ్చు లేకపోతే రెమ్యూనరేషన్ కావచ్చు, ఇది పెరిగే విధానం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి ప్రెజర్ అనేది ఉంటుంది. ఆ ప్రెజర్ నుంచి ఎట్లా బయట రావాలనేది చూడాలి మనం. ఇషాంత్ కిషన్ మొన్న శాంసన్ ఫస్ట్ 3 మ్యాచ్లు ఫెయిల్యూర్ అయ్యాడు, 4వ మ్యాచ్ 100 కొట్టాడు. దానికి ముందే 3 అద్భుతమైనటువంటి బ్యాటింగ్లతో వరల్డ్ కప్ ఇచ్చినటువంటి శాంసన్ తర్వాత 3 మ్యాచ్లు అటర్ ఫ్లాప్ అయిపోయాడు. తర్వాత 4వ మ్యాచ్ సెంచరీ కొట్టాడు. మన ఇషాంత్ కిషన్ కూడా వరల్డ్ కప్ రావడానికి కారకుడు కూడా ఇషాంత్ కిషన్. శాంసంగ్ ఎట్లనో ఇషాంత్ కిషన్ కూడా అంతే పర్ఫార్మెన్స్ ఉంది, అంతే కాంట్రిబ్యూషన్ ఉంది ఇషాంత్ కిషన్ కూడా. కానీ ఇక్కడికి ఐపీఎల్కి వచ్చేసరికి పర్ఫార్మెన్స్ కనపడడం లేదు. ఏమిరా అంటే ప్రెజర్ ఎప్పుడు నువ్వు లోన్ అవుతావు, అప్పుడు నీలో ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ అనేది బయటకు రాదు. ఇది 100%. ఏ బ్యాట్స్మెన్ కావచ్చు, ఏ బౌలర్ అయినా కావచ్చు, ఈవెన్ సచిన్ టెండూల్కర్ అయినా సరే ప్రెజర్ ఫీల్ అయిన ఆ రోజు తనది కాదు. ప్లెజర్ గా ఎప్పుడైతే తీసుకుంటారో ఆ రోజు తన యొక్క బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ని పూర్తిగా చూపించవచ్చు. బౌలర్ అయితే బౌలింగ్ తన పర్ఫార్మెన్స్ ని పూర్తిగా డిస్ప్లే చేయగలుగుతాడు. ఖచ్చితంగా ఈ ప్రెజర్ కి ఏం తేడా అనేది గమనించి దాంట్లో ఉన్నటువంటి ఆ మైన్యూట్ లైన్ ని తొలగించుకోగలిగితే ప్లెజర్ లో ఉంటారు, ఆడగలుగుతారండి. కిరణ్ గారు, అంటే దాదాపు 4 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు ఓడిపోయి 1 మ్యాచే గెలిచింది హైదరాబాద్ జట్టు. ఈ నేపథ్యంలో ఈరోజు అంటే బౌలింగ్లో ఏమైనా చేంజెస్ చేసే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా బౌలింగ్ మార్పు చేయాలి వీళ్ళు, నాకు తెలుసు ఒక మార్పు అయితే చేస్తారని అనుకుంటున్నా. బౌలింగ్ లో మార్పు చేయడం కాదు, ముందు వీళ్ళ ఆలోచనలో మార్పు తేవాలి. వీళ్ళ ఆలోచనలో మార్పు ఉన్నప్పుడు ఒక బౌలర్ పర్టికులర్ గా నేను పలానా లైన్ వేస్తాను, ఈ లైన్ నేను వదలను, ఈ లైన్ లెంత్ నేను మెయింటైన్ చేస్తానని పక్కాగా ఒక కెప్టెన్ కి భరోసా ఇస్తే కెప్టెన్ కూడా ఆ బ్యాట్స్మెన్ ఏ విధంగా ఆడగలుగుతాడు చూసుకొని దాని తగ్గట్టు ఫీల్డింగ్ పెట్టగలుగుతాడు. కానీ మన బౌలర్లు ఏమిరా అంటే ఏ బౌలర్ కూడా కంటిన్యూగా ఒక ఫీల్డింగ్ సెట్ చేసిన తర్వాత ఆ ఫీల్డింగ్ తగ్గట్టు కనీసం కంటిన్యూగా ఒక 3 బాల్ వేయలేకున్నారు. ఓవర్ లో 2 బాల్ వేస్తే 3 బాల్ యాడ్ వేసేస్తున్నారు. ఆ కన్సిస్టెన్సీ బౌలర్ దగ్గర లేనప్పుడు కెప్టెన్ మాత్రం ఏం చేయగలుగుతాడు, ఎక్కడైనా ఫీల్డింగ్ మార్చగలుగుతాడు. కెప్టెన్ అయితే ముందుగా గెస్ట్ అయినాడు కదా, ఈ బాల్ ఎక్కడ పడుతుంది, బాల్ ఎక్కడ పోతుందని గెస్ట్ చేసే అవకాశం ఎక్కడా లేదు. కాబట్టి నమ్మకం మాత్రమే ఉంటుంది. ఒక నమ్మకం పైన బౌలర్ మీద ఉన్నటువంటి నమ్మకంతో ఒక ఫీల్డింగ్ సెట్ చేస్తారు. ఆ ఫీల్డింగ్ సెట్ చేసినప్పుడు దాని తగ్గట్టు బౌలింగ్ చేస్తే బ్యాట్స్మెన్ కొట్టడానికి ట్రై చేయాలి. రన్స్ రాకపోతే బ్యాట్స్మెన్ రిస్క్ తీసుకొని రన్ కన్వర్ట్ చేయడానికి, బాల్ కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. అలాంటి సందర్భంలోనే బ్యాట్స్మెన్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికోసం పేషెన్స్ అనేది ఉండాలి, ఒక కమిట్మెంట్ ఉండాలి, ఒక డెడికేషన్ ఉండాలి బౌలర్ కి. ఈ బౌలింగ్ విభాగంలో ఆ విధానం కానీ బౌలర్లకు చెప్పగలిగితే బౌలింగ్ చాలా బాగుంటుంది చూడడానికి, మ్యాచ్ కూడా బాగా రసవత్తరంగా ఉంటుంది. కిరణ్ గారు, అంటే ముఖ్యంగా రాజస్థాన్ అయితే మాత్రం ఫుల్ ఫామ్లో ఉంది, పాయింట్ల పట్టికలో కూడా కొంచెం అగ్రస్థానంలో ఉన్నట్టు తెలుస్తుంది, మంచి ఫామ్లో ఉంది. ఈ జట్లో ఈసారి ఏమన్నా కొత్త వాళ్ళకి ఏమైనా చోటు కల్పించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? మాక్సిమం నాకు తెలిసి అయితే కొత్త వారికి అవకాశం కల్పించే అంటే అవసరం అయితే లేదు, కాకపోతే ఉంది. ఎందుకంటే 4 మ్యాచ్లు గెలుచున్నారు. ఇంక వీళ్ళు ఒక 3 మ్యాచెస్ కానీ గెలిచారంటే ఆటోమేటిక్ గా వీళ్ళు క్వాలిఫై అయిపోతారు, టాప్ 4 లోకి వెళ్ళిపోతారు. ఒక 3 మ్యాచెస్ మినిమం గెలిస్తే టాప్ 4 లోకి వెళ్ళిపోతారు. ఇంకా 10 మ్యాచ్లు ఉన్నాయి. ఈ 10 మ్యాచ్ల్లో వీళ్ళు 7 ఓడిపోయినా పర్లేదు కానీ 4 గెలిస్తే టాప్ 4 లోకి పోతారు. కాబట్టి రిమైనింగ్ ప్లేయర్స్ ఎవరున్నారని చెక్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఏదైనా ఒక మార్పు చేస్తే చేయొచ్చు. అంతేగాని టీం బాగలేదని అయితే మార్పు చేయడం అయితే ఉండదు. టీంలో ఉన్న ప్లేయర్స్ అందరినీ ఒకసారి చెక్ చేయాలి, అవకాశం ఇవ్వాలి అనుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా వీళ్ళు మార్పు అయితే చేస్తారు. ఒక మార్పు కూడా చేస్తారని అనుకుంటున్నాను నేను. రైట్, థ్యాంక్ యూ కిరణ్ గారు. మొత్తానికి ఈరోజు హైదరాబాద్ వేదికగా అటు రాజస్థాన్ జట్టుకి అలాగే హైదరాబాద్ జట్టు మధ్య మాత్రం పోరైతే మాత్రం రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఏ విధంగా రికార్డులు మోతున్నది అనేది మనం 7 గంటల 30 నిమిషాలకి మనం చూద్దాం. ఇది ఇవాల్టి ఐపీఎల్ స్పోర్ట్స్ అప్డేట్స్.